హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. ఒక దాంట్లో చక్కెర లెస్, షుగర్ వచ్చాక ఆశలన్నీ కూడా లెస్. డైలీ వాకింగ్కి వెళ్ళాలి. మన ఆరోగ్యాన్ని ఎప్పుడు మీరు కేర్లెస్ గా తీసుకోకూడదు. ఏంటి గురుగారు? ఒక మంచి టీషర్ట్ చూసాను, అది కొన్నాను. అది నీకు ఇవ్వాలనుకున్నా, అందుకే వచ్చా. అవునా, సరే సరే బయలుదేరండి. నువ్వు నన్ను డెలివరీ బాయ్ అనుకుంటున్నావా ఏంటి? పార్సిల్ తీసుకుని బై బై చెప్పి పొమ్మంటున్నావు? లేదు లేదు, రండి. అబ్బా, బయట ఎండ మండిపోతుందయ్యా. ఏంటయ్యా కాయగూరలని కప్పేశావు? నేను కొంచెం హెల్త్ కాన్షియస్ గురుగారు, అందుకే. నా చెవులు ఖాళీగా ఉన్నాయని చెవులు కొట్టకు. విషయం ఏమిటో చెప్పు. షుగర్ వచ్చిందా? అవును అవును గురుగారు, అవును, షుగర్ వచ్చింది. దిగులు పడకన్నా, నువ్వేం బాధపడకు. నేను 30 ఏళ్ళుగా షుగర్తో నెట్టుకొస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ షుగరు అనేది అది వ్యాధి కాదు, హెల్త్ కండిషన్స్ వల్ల వస్తుంది. బట్ మేనేజ్ చేసుకోవచ్చు. అదేంటంటే భార్యాభర్తల మధ్య ఉండే రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా, అలాగే షుగర్ను కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది ఎలాగంటే అడ్డమైన కొట్లలోనూ తిండి తినకూడదు. నాలాగా ఆకుకూరలు ఎక్కువగా తింటే చాలు. ఇక ముఖ్యంగా డైలీ ఎక్సర్సైజు తప్పకుండా చెయ్యాలి. నేను లక్ష్మికి చెప్తాను. ఏయ్, నోరు మూయవయ్యా. లక్ష్మితో చెబుతాడట. లక్ష్మితో మాత్రమే కాదు, ఎవరితోనూ చెప్పొద్దు. అది కాకుండా పోరంబోకు చిన్నసాము ఉన్నాడు కదా, వాడితో అస్సలు నువ్వు చెప్పకూడదు. వాడితో చెబితే ఏమవుతుందో తెలుసా? ఊపిరాగిపోతుంది. వినండయ్యా, వినండి. ఇరుగు పొరుగు వాళ్ళకి, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఒక తాజా వార్త. విశాఖపట్నం వెంకటేష్ కి ఇప్పుడు షుగర్ వచ్చేసిందహో. వచ్చి చూడాలనుకునే వాళ్ళు చూడండి. అన్నలారా, తమ్ముళ్ళరా, ముఖ్యంగా అమ్మాయిలారా, విశాఖపట్నం వెంకటేష్ కి షుగర్ వచ్చేసింది. దేవుడి కృప తనకి ఉండాలని ఈ రోజు రాత్రి నాటకం వేస్తున్నాం. కాబట్టి ఈ రోజు రాత్రి అందరూ నాటకానికి వచ్చి దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఇట్లు మీ చిన్నస్వామి. హలో మేడం. ఎవరు మాట్లాడేది? నా పేరు చిన్నస్వామి. అయితే ఏంటి? నాకు ఒక బాధాకరమైన పాట కావాలి. అదేంటి, అందరూ పొద్దున్నే హుషారమైన పాట ఏమంటారు, కానీ నువ్వేంటి బాధాకరమైన అడుగుతున్నావు? నేను ఎలా చెప్పను మేడం. నోడుతోనే. నా ఫ్రెండ్ వెంకటేష్ కి 28 సంవత్సరాలకి షుగర్. ఓహో, పాపం కదా, వాడి కథ గంగపాలైంది. శివ శివ. అది మేడం విషయం. సరే వదిలేయండి. చిన్నస్వామి అతని ఫ్రెండ్ వెంకటేష్ కోసం ఒక బాధాకరమైన పాట. చెబుతావా? అయ్యో, చెప్పను. నైస్ బాయ్. నువ్వేం దిగులు పడకు. నువ్వు రేపటి నుంచి నాతో పాటు వాకింగ్ వచ్చాయి. అలాగే గురుగారు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఏంటి అక్కడే ఉన్నావు? అది గురుగారు, కళ్ళ ముందు నడుస్తున్న వాళ్ళందరూ షుగర్ పేషెంట్స్ లాగే కనిపిస్తున్నారు.
దగ్గే వాళ్ళందరికీ కరోనా ఉండదు, నడిచే వాళ్ళందరికీ షుగర్ ఉండదు. నువ్వు ఎప్పుడు చూసినా దాని గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకే అలా అనిపిస్తోంది. ఈ రాఖీ ఎక్కడికి పోయాడు? ఏ లాయర్, నేను చూసి అన్నాళ్ళైందయ్యా. చూడు, నేను లాయర్ని కాదు. కాలేజీ టైం నుండి నేను చెప్తూనే ఉన్నాను, నేను నాయర్. నువ్వు ఎలాగైనా ఉండవయ్యా. నాయర్. సరే వదిలేవయ్యా, దాని ఎందుకు లబ్బర్లాగా లాగుతూ ఉన్నావు. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇన్నాళ్ళ నుంచి ఎక్కడున్నారు? యూరోప్లో. యూరోప్లోనా? హంగేరీలో. ఓ, నేను ఇంకా ఈ ఊర్లోనే ఉన్నానయ్యా. సరే, మన షోమెన్ స్టేషన్ ఎక్కడ? శేషిగాడ అదిగో ఇదిగో వచ్చాడుగా. ఏయ్ నాయర్, నిన్ను చూసి చాలా రోజులైందయ్యా, ఎలా ఉన్నావు? ఎలాంటి సమస్య లేదు, హ్యాపీగా ఉన్నా. వెరీ గుడ్. మీ పెద్దబ్బాయి ఎలా ఉన్నాడు? వాడు పోయిన వర్షమే పోయాడు కదా, కిడ్నీ ఫెయిల్. ఓ మై గాడ్, చిన్న వయసు. చిన్న అబ్బాయి? చిన్నవాడు అంతకుముందే పోయాడు, వాడిది లవ్ ఫెయిల్యూర్. మీ భార్య ఎలా ఉంది? తను కూడా లేదు, హార్ట్ ఫెయిల్యూర్. అంటే నీకెవరూ లేరన్నమాట. మరి ఎలా సంతోషంగా ఉన్నావు? వాళ్ళ జ్ఞాపకాలేవి నాకు లేవు, అందుకే ప్రశాంతంగా ఉన్నా. చూసావటయ్యా, ఎన్ని బాధలు ఉన్నా అవన్నీ మనసులోనే దాచుకుని సంతోషంగా గడుపుతున్నాడు. ఇటువంటి వాళ్ళనే నువ్వు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అది కాదు, వీడికెందుకు ఆ ఇన్స్పిరేషన్ చెప్పిస్తున్నారు? ఓ, రాయల్ ఫ్యామిలీయా? ఏంటి పార్క్ వచ్చావు? ఇతను ఒక హెల్త్ కాన్షియస్ కుర్రాడు. ఓహో. సరే పదండి, మాట్లాడుకుంటూ నడుద్దాం. పదయ్యా. మీకు చక్రవ్యాధి ఉందా? భయంగా ఉందా? దిగులు పడవద్దు, మా దగ్గరికి రండి. చక్రవ్యాధి, కీళ్లవాతం, నరాల వీక్నెస్ ఇలాంటి అన్ని వ్యాధులకి కేవలం 15 రోజుల్లోనే మేము పరిష్కారం చూపిస్తున్నాం. ఈ రోజే మా చెంతకు రండి. శ్రీ శ్రీ దయాళు గురుజీ గారు ఈ రోజు మన ఊరికి రాబోతున్నారు. నమస్కారం, నా పేరు సెందిల్ కుమార్ అండి, క్యాబ్ డ్రైవరు. నాకు షుగర్ వ్యాధి ఉంది కాబట్టి పెట్టలేదు. ఏం చేద్దాం అనుకున్నప్పుడే టీవీలో యాడ్ చూశాను. నేను వెళ్ళి వీళ్ళని కలిశాను. 15 రోజులకి మందు తీసుకుని తిన్నాను. షుగర్ పారిపోయింది. మీ భార్య పక్కన నుంచి తుమ్ముతేనే చాలు పిల్లలు పుట్టేస్తారు. చూసారా నా కుటుంబాన్ని? గోకుల పాలనకి వచ్చి ఎవరిని అడిగినా ఈ అడ్రస్ చెప్తారు. మీరు కూడా వచ్చేసాలండి. వస్తాను, ఇప్పుడే వస్తాను. గురుగారు, పరిష్కారం దొరికింది. గురుగారు, గురుగారు త్వరగా రండి. వస్తున్నానురా. లేట్ అయిపోతుంది గురుగారు, త్వరగా రండి, మనం వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? గురుగారు, పరిష్కారం దొరికింది, మనం వెంటనే వెళ్ళాలి. ఇంతకీ ఏమిటా పరిహారం? వెళ్ళే దారిలో చెప్తాను గురుగారు, రండి. ఏంటి, నన్ను ఇలాగే రమ్మంటావా? రెడీ అవ్వడానికి కొంచెం టైం ఇస్తావా లేదా? మీరు రెడీ అవ్వండి, నేను అక్కడ ఉంటాను. త్వరగా రండి, త్వరగా. లైన్లో నుంచండి, లైన్లో నుంచండి. ఉన్నారు, ఇదేమి వర్కౌట్ అయ్యే విషయం కాదు. ఈయన దగ్గరికి వస్తే నయమైపోతుందని టీవీలో చూశాను గురుగారు. అంతా సరేరా, ఈ క్యూలో ఎంతసేపు నిలబడాలి? వేరే ప్లాన్ చేద్దాం రా. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? స్పెషల్ అపాయింట్మెంట్. ఏంట్రా ఇలా అరుస్తున్నాడు? అయ్యో అమ్మా అమ్మా అయ్యో, పడుకోండి స్వామీజీ. పడుకోమంటావయ్యా? ఇటువైపు పడుకుంటే కడుపు నొప్పి వస్తుంది, అటు తిరిగి పడుకుంటే మూల వ్యాధి ఉంది, ఆ చండాలపు షుగర్ వ్యాధి కూడా. ఈ జీవితాన్ని ఎలా జీవించాలరా దేవుడా? మీ జీవితాన్నేగా జీవించబోతున్నారు. అదేనయ్యా నేను కష్టం అంటోంది. రే, ఈయనేనా నువ్వు చెప్పిన స్వామీజీ? అవును. వీడేంట్రా కుక్కలా కూర్చుని అరుస్తున్నాడు? ఒక ఇంజెక్షన్ వేస్తాను, అంతా సరైపోతుంది. ఎటో ఒకవైపు పొడవయ్యా. అవును, మిమ్మల్ని నమ్మి జనాలు ఎలా వస్తున్నారు? ఇలా చూడు, టీవీ ఉన్నంత వరకు మా లాంటి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. జనాలందరూ తప్పుకోండి తప్పుకోండి అని వస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రతి వాళ్ళకి మందిచ్చే స్వామీజీ మీరు. మీలాంటి వాళ్ళకే మందిచ్చే అవకాశం నాకు దొరికింది కదా. ఎక్కువ బిల్డప్ ఇవ్వకుండా స్టెథోస్కోప్, సూట్ కేసు తీసుకొని బయలుదేరండి. నువ్వు ఇక్కడికి వచ్చింది ఒక పేషెంట్ గానీ. సర్లేండి, డబ్బులు ఇవ్వండి. డబ్బు తీసుకో. ఒక పని చేయి, 50% డిస్కౌంట్ లో ఒక చూర్ణం తీసుకెళ్ళు. సరే స్వామి, వస్తాను. వెళ్ళు. అంతా సరైపోతుందా? నెక్స్ట్. అయ్యో కర్మ. నమస్కారం స్వామి. ఇంకా పిల్లలు పుట్టలేదా అమ్మా? లేదు స్వామి. కామామృతం తీసుకో. అలాగే స్వామి. నేను ముందే చెప్పానా లేదా? నా పేరు గుంటూరు గోవింద్ అండి. ఒకప్పుడు నేను పెద్ద తాగుబోతోన్ని. చిచి, ఎవరు తీసుకొచ్చారు? నేను తాగుబోతుని కాదు, తాగేవాణ్ణి అని చెప్పాలి, సరేనా? సరిగా చూడవయ్యా. సరే సార్. రై, కరెక్ట్గా ఫోకస్కి వెళ్ళు.
నేను గుంటూరు గోవిందనండి. ఒకప్పుడు నేను బాగా తాగేవాణ్ణండి. అయ్యో భలే చోటు తీసుకొచ్చావురా. చిన్న వచ్చినట్టున్నాడు, నువ్వు సైలెంట్గా ఉండు. వాడికి డౌట్ వచ్చేస్తుంది. నేను మేనేజ్ చేస్తాను, కంగారు పడకో. ఏమైందిరా మొహంలా కోపంగా పెట్టుకున్నావు? అర్థమైంది. ఏంటది? నాకంతా అర్థమైంది. ఏమర్థమైంది? నువ్వు కంట్రోల్ తప్పినందుకు ఎక్కువైపోయిందని తెలిసింది. ఏమిటి అలా కంట్రోల్ చేయకుండా వీడికి ఏది ఎక్కువగా ఉంది? కొవ్వు. ఆఫీస్లోను లవ్ లోను ప్రమోషన్ వచ్చిందిగా, కొవ్వు ఎక్కువైంది. అందుకే నన్ను పక్కన పెట్టేసి మీలాంటి పెద్దలతో తిరుగుతున్నాడు. పాపం రా, అలాంటిది ఏమీ లేదు. గురుగారు. నాకు తలనొప్పిగా ఉందిరా, డాక్టర్ దగ్గరికి వెళదామని చెప్పాను. అందుకే వీడు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. మెల్లగా. ఏంట్రా మా ఇద్దరిని నువ్వు అలా చూస్తున్నావు? వెళ్ళి టీ చేసి తీసుకురా. నాకు షుగర్ లెస్. సర్లే. నాకు ఒక షుగర్ లేదు. నీకు కూడా షుగర్ లెస్సా? అది నీకు ఈజీ అవుతుందని చెప్పాను. అయ్యో ఎందుకురా నోటి దొరదా? ఏదో కంగారులో ఇంకా చెప్పను. సరే. మహాలక్ష్మి. హలో లక్ష్మి, హాయ్. హలో వెంకీ, రేపు మా పేరెంట్స్ నిన్ను మీట్ అవ్వాలంటున్నారు. నువ్వు నీ ఫ్రెండ్స్ రేపు ఇంటికి రండి, ఓకేనా? అది లక్ష్మి. అది కాదు ఇది కాదు, రేపు రావాలి అంతే. కాదు. ఓకే, బై 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 బై. హలో హలో లక్ష్మి, హలో హలో. ఏంట్రా మొహంలా మార్చుకుని కూర్చున్నావు? రేపు మనం అందరం లక్ష్మి ఇంటికి భోజనానికి వెళ్ళాలంట. వెళదాంరా, దానికే సమస్య. అది రేపు లక్ష్మి వాళ్ళ ఇంట్లో భోజనం దుమ్ము దులిపేద్దాం. కాకపోతే స్వీట్స్ ఎక్కువ పెడతారు. పర్లేదులే రే, నువ్వు వద్దనకు రోయ్. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.